డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీకి సంబంధించి బీపీటీ, బీఎస్సీ, ఎంఎల్టీ, పారామెడికల్ ఈ కోర్సులకు సంబంధించి మనకి వెబ్ ఆప్షన్లు ఒక 1 అవర్ బ్యాక్ ముందైతే ఓపెన్ అయితే కావడం జరిగింది. అప్పుడు నేను కొంచెం క్లాసులు అయితే ఉన్నమాట. ముఖ్యంగా ఈరోజు ఈ వీడియోలో మనం వెబ్ ఆప్షన్లు ఎలా ఇవ్వాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ మీకైతే ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. అండ్ అలాగే కొన్ని వేరు కోర్సులు కూడా ఒకేసారి సెలెక్ట్ చేసుకోవచ్చా, మనం ప్రయారిటీ ఆర్డర్ ఏ విధంగా మార్చాలి, ఎలా సేవ్ చేయాలి, మనకి ఓటీపీ ఎప్పుడు వస్తుంది, ఇలాగా పూర్తి వివరాలు మొత్తం ఈ వీడియోలో డీటెయిల్గా చెప్తాను. ముందుగా వీడియో అంతా లైక్ చేయండి. కొత్తగా అయితే మన ఛానల్ చూస్తున్నారు, సబ్స్క్రైబ్ అది చేసుకోండి. పక్కన బెల్ ఐకాన్ కూడా ఆల్ ఆప్షన్లు పెట్టుకోండి. ముందుగా నేను అందరికీ ఒకటి చెప్తున్నాను, కొంచెం సేఫ్ అయిన తర్వాత మీరు అందరూ వెబ్ ఆప్షన్ పెట్టడానికి అయితే ట్రై చేయండి అన్నమాట. అర్థమవుతుంది కదా, కొంచెం గ్యాప్ అయితే ఇవ్వండి. ముఖ్యంగా మీరు ఒకసారి స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఫస్ట్ మనకి వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మనకి ఇచ్చిన లింక్ మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత మనకి డైరెక్ట్గా ఇలా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మీ యూజర్ ఐడి అండ్ అలాగే పాస్వర్డ్ క్యాప్చా అయితే ఎంటర్ చేయండి అన్నమాట. ముఖ్యంగా ఆ తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. వచ్చిన తర్వాత మనకి ఇక్కడ సర్వీసెస్లో సెకండ్ ఆప్షన్ అయితే ఉంది కదా, వెబ్ ఆప్షన్ అని, దాని మీద ప్రెస్ చేయాలన్నమాట. ముఖ్యంగా ప్రెస్ చేసిన తర్వాత విద్యార్థుల డేటా అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ ఒక స్టూడెంట్ అయితే ఉందన్నమాట, అందుకే హైడ్ చేస్తాను. మెయిన్గా ఈ విధంగా రావడం జరుగుతుంది అన్నమాట. ఇక్కడ కోర్స్ అనే దాని మీద బీపీటీ అయితే బీపీటీ, ఎంఎల్టీ అయితే ఎంఎల్టీ, పారామెడికల్లో పారామెడికల్ సంబంధించి సపరేట్ కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఆ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఏమని చెప్తున్నానంటే, విద్యార్థులు ఇక్కడ ఫస్ట్ పాయింట్, విద్యార్థులు ఎప్పటికప్పుడు వెబ్ ఆప్షన్లు మాడిఫై అంటే చేంజెస్ చేస్తూ ఉంటారు. మీ ప్రయారిటీ లిస్టులో ఎప్పుడు చేంజ్ చేసినా వెంటనే సేవ్ అయితే చేయండి అని చెప్తున్నారు. అర్థమవుతుంది కదా, సేవ్ చేయకుండా మీరు మారిస్తే మారదన్నమాట అందుకు. అండ్ అలాగే సెకండ్ ఆప్షన్ చూస్తున్నారు కదా, సో మెయిన్గా మీ లాస్ట్గా ఎలా మాడిఫై చేస్తారో సో దాన్ని బట్టి మనకి సీట్ అలాట్మెంట్ అయితే ఇస్తారన్నమాట. సేవ్ చేయకపోయినా సో మీరు డేటా అయితే సేవ్ అయితే కాదు. సేవ్ చేసిన తర్వాత ఓటీపీ రావడం జరుగుతుంది మీరు ఇచ్చిన ఫోన్ నెంబర్కి. ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే ప్రయారిటీ ఆర్డర్ మార్చినప్పుడు లేదంటే మీరు ఫైనల్గా అనుకున్నప్పుడు సేవ్ చేసిన తర్వాత ఓటీపీ ఎంటర్ చేయండి. అక్కడతో పక్కగా సేవ్ అయితే కావడం జరుగుతుంది. సో ఆ ప్రయారిటీ లిస్టే మనకి సీట్ అలాట్మెంట్కి కన్సిడర్ చేస్తారు. అండ్ ఈ విషయం వాళ్ళైతే చెప్తారన్నమాట. అండ్ 3 పాయింట్లో వాళ్ళు ఏమని చెప్తున్నారంటే, మీకు ఎటువంటి ఆప్షన్ అక్కర్లేకపోతే క్లిక్ ఆన్ డిలీట్ బటన్ అయితే ఉంది కదా, దానిపై ప్రెస్ చేస్తే మనకి డిలీట్ అయితే కావడం జరుగుతుందని వాళ్ళైతే చెప్తున్నారన్నమాట. ఈ విధంగా ఈ పాయింట్స్ అయితే చెప్పడం జరిగింది. ఉదాహరణగా నేను ఇక్కడ బీపీటీ కోర్స్ అయితే సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఎంఎల్టీ, పారామెడికల్ ఇలా అయితే ఉన్నాయి కదా, అయితే బీపీటీ సెలెక్ట్ చేసుకున్నామట. ఒకసారి కిందకైతే రండి. కిందకు వచ్చిన తర్వాత మెయిన్గా మనకి ఇక్కడ ఫస్ట్ కాలేజ్ అయితే ఉంది కదా, అదని పెట్టుకుందాం అనుకుంటే ఇక్కడ యాడ్ మీద ప్రెస్ చేయండి అన్నమాట. ప్రెస్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లెఫ్ట్లో ఉండే కాలేజు ఇక్కడికైతే రావడం జరుగుతుంది. అండ్ అలాగే తర్వాత ఇక్కడ యారో కాలేజ్ ఆఫ్ ఫిజియోథెరపీ మనకి విజయవాడలో అయితే ఉంది కదా, ఇది కూడా కావాలి అని అనుకుంటున్నాను. సో పెట్టుకున్నాను. ఇలా 2 ఆప్షన్లు పెట్టుకున్నాను. తర్వాత అర్చన కాలేజ్ కూడా పెట్టుకుందాం అనుకుంటున్నాను, పెట్టుకున్నాను. ఇలాగా 3 కాలేజీలు అయితే యాడ్ చేశాను. ఇప్పుడు నాకు ఫస్ట్ కాలేజ్ వద్దు, దీన్ని రిమూవ్ చేసేయాలి అని అనుకుంటే ఇక్కడ యాక్షన్ కింద డిలీట్ బటన్ అయితే ఉంది కదా, యాక్షన్ కింద డిలీట్ బటన్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి. డిలీట్ అయితే కావడం జరుగుతుంది అన్నమాట. సో సెలెక్టెడ్ ఆప్షన్ విల్ బీ డిలీటెడ్ అండ్ దెన్ సేవ్డ్, డూ యూ విష్ టు కంటిన్యూ అంటే ఓకే అయితే కొట్టండి అన్నమాట. మనకి డిలీట్ అయితే కావడం జరిగింది కదా, ఈ విధంగా డిలీట్ చేసుకోవచ్చు. వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు మనకి ఫస్ట్ కాలేజ్ ఏముంది, యారో కాలేజ్ ఉంది ప్రయారిటీ ఆర్డర్లో. సెకండ్ అర్చన కాలేజ్ అయితే ఉంది. నాకు ఈ సెకండ్ అర్చన కాలేజు ఫస్ట్ ప్రయారిటీ ఆర్డర్కి పెట్టాలి అనుకుంటే దాని మీద ప్రెస్ చేసి పైకి అయితే డ్రాగ్ చేయండి అన్నమాట. ఈ విధంగా మన ప్రయారిటీ ఆర్డర్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా, కిందకి పైకి అనుకోవచ్చు, ప్రయారిటీ ఆర్డర్ కూడా మార్చుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సింపుల్ పద్ధతి ఇది. ఈ విధంగా జరుపుకోవచ్చు. మీరు ఎన్నైనా ఇలా ప్రెస్ చేసుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ చేసుకోవచ్చు. అర్థమవుతుంది కదా. అండ్ అలాగే ముఖ్యంగా మనకి ఇక్కడ కోర్స్ దగ్గర పారామెడికల్ సెలెక్ట్ చేసుకుంటే దాని తర్వాత సబ్ కోర్సులు అయితే ఉంటాయన్నమాట. ఇవన్నీ సబ్ కోర్సులే. సో మీరు దేని మీద సెలెక్ట్ చేసుకున్నా ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ టోటల్ లిస్టు ఎనస్థీషియా సెలెక్ట్ చేసుకున్నాను అనమాట, దాని కింద లిస్ట్ అయితే రావడం జరిగింది. ఇలాగా ప్రెస్ చేసుకుంటే మనకి పక్కకైతే వచ్చేస్తున్నామంట ఎనస్థీషియా. ఈ విధంగా మీరు ఒక్క కోర్సునే కాదు, బీపీటీ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఎంఎల్టీ సెలెక్ట్ చేసుకోవచ్చు, పారామెడికల్లో అనేక రకాల కోర్సులు కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట. ఈ విధంగా సెలెక్ట్ చేసుకోండి. మీ ప్రయారిటీ ఆర్డర్ కూడా ఈ విధంగా సింపుల్గా మార్చుకోవచ్చు.
కంగారు అయితే పడకండి, మనకి చాలా టైం అయితే ఉంటుందన్నమాట. ప్రయారిటీ లిస్ట్ కూడా ఎక్కువైతే పెట్టుకోవచ్చు, వద్దనుకుంటే డిలీట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. అర్థమవుతుంది కదా ఈ విధంగా. సో మీరు అందరూ కూడా డిలీట్ అయితే చేసుకోవచ్చు, ఎన్ని కోర్స్ అయినా మీరైతే పెట్టుకోవచ్చు అన్నమాట. సో మెయిన్గా కాసేపు అయిన తర్వాత వెబ్ ఆప్షన్ పెడితే చాలా మంచిది, ఎందుకంటే ఇందాకే ఓపెన్ అయితే కావడం జరిగింది కదా. నేను కూడా వీడియో సాయంత్రం చేద్దాం అనుకున్నాను, కాబట్టి మీకు కూడా ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాలి, వెబ్ ఆప్షన్ ఎలా పెట్టుకొని తెలియాలి అని చెప్పడానికి చేశాను. అర్థమవుతుంది కదా. మీరు అన్నీ పెట్టిన తర్వాత ఇక్కడ కింద సేవ్ అయితే ఉంది కదా, దాని మీద ప్రెస్ చేయండి అన్నమాట. కింద సేవ్ మీద ప్రెస్ చేసిన తర్వాత ముఖ్యంగా మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఒకసారి మీకు చూపిస్తాను. ఆర్ యూ షూర్ టు వాంట్ టు సేవ్ అయితే ఉంది కదా, ఓకే ప్రెస్ చేయండి. ఓకే ప్రెస్ చేస్తుందా మన ఫస్ట్ ఏ నెంబర్కి అయితే రిజిస్ట్రేషన్ ఏమంటామో దానికి ఒక ఓటీపీ అయితే రావడం జరుగుతుంది. ఆ ఓటీపీ ఎంటర్ చేసి సేవ్ అయితే కొట్టినమాట. సేవ్ కొట్టిన తర్వాత మనకి ఈ విధంగా ఒక డాక్యుమెంట్ రూపంలో సేవ్ అయితే కావడం జరుగుతుంది. సో మీరు ఎప్పటికప్పుడు మాడిఫై చేసిన వెంటనే సేవ్ అయితే చేస్తూ ఉండండి, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. అర్థమవుతుంది కదా, ఇది ఒక ఇంపార్టెంట్ వీడియో. సో మీకు ఎటువంటి డౌట్ ఉన్నా ఒకసారి కామెంట్ అయితే చేయండి, మీకు రిప్లై అయితే అవ్వడం జరుగుతుంది. మనకి ముఖ్యంగా శాస్త్ర కాలేజ్ అన్నమాట. ఈ కాలేజ్ కూడా మనకి నెల్లూరులో అయితే ఉంది. వీళ్ళు ప్రొవైడ్ చేసే కోర్సుల విషయానికి వస్తే కనుక బీఎస్సీ నర్సింగ్, ఫిజియోథెరపీ. మనకి గవర్నమెంట్ నుంచి 38,000 ఫీజు రింబర్స్మెంట్ కాకుండా 20,000 కట్టి ఇన్ కేస్ ఈ కాలేజ్లో సీట్ వస్తే జాయిన్ అవడానికి అవకాశం అయితే ఉంది. అదే మేనేజ్మెంట్ కోటా కింద 90,000 ఫీజు అయితే ఉందన్నమాట పెర్ ఇయర్ సంబంధించి. మీకు ఎలా జాయిన్ అవ్వాలి, ఎలా కాంటాక్ట్ అవ్వాలి, కాలేజ్ కోర్స్ ఏంటి అనుకుంటే మీకు స్క్రీన్ మీద ఒక డిస్ప్లే చేస్తామన్నమాట ఫోటో అయితే. సో దీన్ని బట్టి సో మీరు కాంటాక్ట్ అయితే అవ్వచ్చు. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు వీడియో.